ఎవడివ్వమన్నాడు ఇన్ని హామీలు, ఎవరు పెట్టమన్నారు మేనిఫెస్టోలో ఇన్ని పథకాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తెలుసని ఫైరయ్యారు. ఖజానాలో డబ్బులు లేనప్పుడు ఎవడివ్వమన్నాడు హామీ? వాళ్ళు అడిగినరా? ఎవరు పెట్టమన్నారు మేనిఫెస్టో? ఖజానా ఉన్నదెంత లేనిదెంత? మా 120 ఏళ్ళ అనుభవమో, మా చరిత్ర. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు లేరు. విద్యుత్, నీళ్లు, సంక్షేమ పథకాల్లో లోటు లేదు. మరి ఎప్పుడెందుకు ఇలా అంటూ సూటిగా ప్రశ్నించారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు నీళ్ళకు కానీ కరెంటుకు కానీ సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడన్నా లోటు ఉండేనా? యూరియా బస్తాల విషయంలో ఎక్కడన్నా లోటు ఉండేనా? లేదు కదా. తామిచ్చిన పథకానికి అడిషనల్ గా అంటూ మాట చెప్తే ఇప్పుడు చెక్కులతో పాటు తులం బంగారం ఎక్కడ అంటూ లబ్ధిదారులు అడుగుతున్నారు. మరి ఏం సమాధానం చెప్తారంటూ అధికారులపై వెటకారపు ప్రశ్నలు సంధిస్తూనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు ఈ హామీలకు తగ్గ తీర్పునిస్తారంటూ తలసాని స్పష్టం చేశారు. మభ్యపెట్టి వాళ్ళ ఓట్ల కోసం 20 మాసాల కింద తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి మరి వాళ్ళు అడుగుతారు. మేము ముంగట్ని అడిగిపించిన తులం పార్టీలు కాదు, ప్రభుత్వ పథకాల పంపిణీ ముఖ్యమంటూ అందరికీ అవకాశం కల్పిస్తూ వారి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ నిర్వహించి చెక్కులు ఇచ్చారు. మరి బంగారం సంగతి ఏంటో మీరే అడగండి అంటూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్న విషయాన్ని తెలియజెబుతూ నేటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రేపు జరగబోయే ఎన్నికలు చూస్తారు కదా. ఎలక్షన్ ఆల్రెడీ దగ్గర పడుతున్నాయి. ఈ నోటిఫికేషన్ రావాలి ఎలక్షన్ కమిషన్ నుంచి. చూస్తారు. మీరు అన్ని హామీలు ఇచ్చింది కదా, తప్పకుండా ప్రజలు సమాధానం ఏంటో చూస్తారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్ మండలాల పరిధిలోని 47 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీకి ఏర్పాటు చేయగా లబ్ధిదారులంతా చేరుకున్న తర్వాత కార్యక్రమానికి అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంట్రీ ఇవ్వగా స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఎంఆర్ఓ కార్యాలయానికి విచ్చేసిన తలసానికి బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలు ఎదురుపడగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తలసాని చేరుకోగా ఇక అధికారుల స్వాగతం అందుకుని వారి వద్ద ఉన్న చెక్కుల్ని తీసుకుని ఇక వరుసగా లబ్ధిదారుల పేర్లు పిలవడం ప్రారంభించారు. ఇక చెక్కుల మాట సరే గారి మన తులం బంగారం కూడా ఇచ్చారా అంటూ లబ్ధిదారులను ప్రశ్నించడంతో పాటు మీరే అధికారులను అడగండి అంటూ చమత్కరంగా మాట్లాడడంతో పాటు ఇంత డిమాండ్ ఉంది, ప్రజలు అడుగుతున్నారంటూ ప్రభుత్వానికి చెప్పండి అంటూ ఎంఆర్ఓ పాండు నాయక్ సూచించారు. అయితే చెక్కులు ఎవరి చేతుల మీదుగా పంపిణీ చేస్తారంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూడగా డివిజన్ల వారీగా చెక్కులను వారి కార్పొరేటర్ చేతుల మీదుగా అందుకునే అవకాశం కల్పించారు. ఇక ముందుగా 47 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల రూపంలో ప్రతి ఒక్కరికి ₹1,116 చెక్కును అందించి ఇది ఆనాటి ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం అంటూ తెలియజేశారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఇక మీడియాతో మాట్లాడుతూ అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, వారి అడగక ముందే మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామంటూ చెప్పారని, ఇప్పుడు ఏమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు ఎవరు ఇబ్బందులు ఎదుర్కోలేదని, కానీ ఇప్పుడు యూరియా నుంచి మొదలుకొని కరెంటు, నీళ్లు, సంక్షేమ పథకాల్లో కూడా ఇబ్బందులు వచ్చి పడుతున్నాయంటూ తలసాని స్పష్టం చేశారు. మేము ముంగట్ని అడిగిపించిన తులం బంగారం మాకు ఖచ్చితంగా కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు చెప్పింది ఇవ్వాలి కంపల్సరీ, ఎందుకంటే మోసం చేసినట్టు అవుతుంది. ఇక ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో తలసాని స్పందించారు. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని, ఇచ్చిన హామీల ప్రకారం కాంగ్రెస్ పార్టీ పడుతుందని, ప్రజలందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటున్నారన్న ధీమాను తలసాని వ్యక్తం చేశారు. కవిత వ్యవహారం కూడా కాస్త ప్రభావం చూపుతుందని, కానీ జూబ్లీహిల్స్ ప్రజానికం సరైన రీతిలో తీర్పిస్తారంటూ తలసాని స్పష్టం చేశారు. చెక్కుల పంపిణీలో కార్పొరేటర్లు కుర్మా హేమలత, లక్ష్మీపతి, టి మహేశ్వరి, శ్రీహరి, చీర సుచిత్ర శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి, తహసీల్దార్ పాండునాయక్, రెవెన్యూ అధికారులు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, హనుమంతరావు, వెంకటేశ్వరరాజు, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, లక్ష్మీపతి, నాగులు, మహేష్ యాదవ్, ప్రేమ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రేపు జరగబోయే ఎన్నికలు చూస్తారు కదా. ఎలక్షన్ ఆల్రెడీ దగ్గర పడుతున్నాయి. ఈ నోటిఫికేషన్ రావాలి ఎలక్షన్ కమిషన్ నుంచి. చూస్తారు. మీరు అన్ని హామీలు ఇచ్చింది కదా, తప్పకుండా ప్రజలు సమాధానం ఏంటో చూపిస్తారు. ఈ ఎలక్షన్ అది ప్రభుత్వ పథకం బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రారంభమైంది. కానీ ఆనాటికి ఈనాటికి ఉన్న తేడా ఇదంటూ లబ్ధిదారులకు తెలిసేలా వ్యంగ్యస్త్రాలతో తలసాని అసలు విషయం తెలియజెప్పగా ఇక ఏనాటికైనా బీఆర్ఎస్ పార్టీ మీకు రక్ష అంటూ చెప్పకనే చెప్పుకురాగా ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో అది నిజం అవుతుంది అంటూ ధీమాగా ఉండడం విశేషం.
ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండే నాయకుడు, మంచి స్నేహబంధానికి ప్రతిరూపం, అందరి బాగు కోరుకునే నాయకుడు, నలుగురికి సహాయంగా నిలుస్తూ మంచి పేరు తెచ్చుకున్న కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ స్నేహితులు ఏ వెంకటరెడ్డి, అశోక్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాజు యాదవ్, సురేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, టి వెంకటరెడ్డి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 17న జరుగుతున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి, కేంద్ర మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, గంగాపురం కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఏపీ ఈటల రాజేందర్ గారికి, బీజేపీ అగ్రనాయకులకు, పార్టీ శ్రేణులకు స్వాగతం, సుస్వాగతం. పికెట్ గ్రౌండ్ లో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. జె రామకృష్ణ, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు. అసలే బీజేపీ పార్టీ అతిరథ మహారథులు విచ్చేసే కార్యక్రమంలో తామేంటో నిరూపించుకునేందుకు నేతలు సిద్ధమయ్యారా? పంతం 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 నీదా నాదా హై. భాగ్యనగర నేతలంతా ఒక పక్క అయితే కంటోన్మెంట్ లో ఆ ఇద్దరు నేతల మధ్య పోటీ నేడు తారాస్థాయికి చేరిందా? సొంతం 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 నీకా నాకా హై. రాష్ట్ర నాయకులు విమోచన వేడుకల కోసం పార్టీ పెద్దల బ్యానర్లతో అదరగొట్టేస్తుంటే కంటోన్మెంట్ కాసే నేతలు మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారా? భూమిని ఆక్రమించి ఓ నేత తానేంటో నిరూపించుకుంటే ఆకాశమంతా నాదే అంటూ మరో నేత నిరూపించుకున్నారా? అలనాడు నువ్వు లేక నేను అన్నట్లుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఒకరి చిత్రాన్ని మరొకరు బ్యానర్లో దూరం పెట్టేసుకున్నారా? పార్టీ పెద్దలు కావాలని కానీ నీకు నేను నాకు నువ్వు మాత్రం వద్దనుకుంటూ ప్రోటోకాల్ పక్కకు పెట్టి భారీ బ్యానర్లు ఏర్పాటు చేసుకున్నారు. డాక్టరీ యాక్టర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గమనేలా ఇంకా వారు కొనసాగుతూనే ఉందా? ఇప్పట్లో శాంతించేదేలే లేదన్నట్లుగా మరలా అంతర్గత పోటీతో తామేంటో నిరూపించుకున్నారా? వాచ్ ఫోకస్ నువ్వా నేనా సై భానుక వర్సెస్ రామకృష్ణ మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు పరేడ్ గ్రౌండ్ లో భారీ ఏర్పాట్లు చేసింది. అందుకు తగ్గట్టుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ పెద్దలతో పాటు జిల్లాల వ్యాప్తంగా ఉన్న కాషాయ శ్రేణులు కూడా కార్యక్రమంలో పాల్గొననున్నాయి. సెప్టెంబర్ 15ను విమోచన దినోత్సవంగా భారీ ఎత్తున నిర్వహించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా ఇప్పటికే కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో భారీ బ్యానర్లతో పాటు పరేడ్ గ్రౌండ్ లో భారీ ఏర్పాట్లు చేశారు. అది కేంద్రం తరఫున చేసిన కార్యక్రమం కావడంతో వారి చేయడంలో అర్థం ఉండగా ఇక తమ గుర్తింపును పదిలం చేసుకోవాలని అనుకున్న నేతలు పలువురు భారీ బ్యానర్లను అక్కడ ఏర్పాటు చేసుకోగా పలువురు రౌండ్ బ్యానర్లతో అదరగొట్టేస్తే పలువురు వారి స్తోమతకు తగ్గట్టుగా పార్టీ పెద్దలను ఆహ్వానిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. క్రికెట్ పార్క్ లో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంతో మొదలుకొని పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవ వేడుకల వరకు రోడ్లన్నీ ఇలా బ్యానర్లతో దర్శనమిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమం కంటోన్మెంట్ ఇలాకాలో కావడంతో ఈసారి మరింత సవాల్గా తీసుకున్న బోర్డు మాజీ నామినేటెడ్ సభ్యుడు జన్యావుల రామకృష్ణ తన ఉనికిని చాటుకునేందుకు చేసిన ఏర్పాట్లు మామూలుగా లేవు. ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవ ఏర్పాట్ల బాధ్యతను ఆయన తీసుకోగా ఇక స్థానిక నాయకుడిగా ఆయన వేసిన బ్యానర్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. కాషాయం కలర్ తో కంటోన్మెంట్ లో పలు వార్డులతో పాటు పరేడ్ గ్రౌండ్ చుట్టూ అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ చుట్టూ కూడా బట్టతో కూడిన బ్యానర్లు కట్టేగా ఇక ఎటు చూసినా పోల్స్ తో పాటు చుట్టూ ఆయన బ్యానర్లే కనిపించేలా ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాన రహదారుల్లో రౌండ్ బ్యానర్లతో పాటు పలు రకాల బ్యానర్లు వేయగా ఎక్కడ అవకాశం దొరికినా వదలకుండా బ్యానర్లతో నింపేశారు. కానీ అంతా ప్రోటోకాల్ సరిగా ఉన్నా కంటోన్మెంట్ లో వేసే బ్యానర్లో మాత్రం ప్రస్తుతం నామినేటెడ్ సభ్యురాలుగా ఉన్న భానుక నర్మదా మల్లికార్జున్ విషయం పక్కకు పెట్టి వారి తనకు ఇంత దూరమే అన్నట్లుగా బ్యానర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇక భూ ప్రపంచం ఖాళీగా కనిపించని పరిస్థితుల్లో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు చేసిన ఆలోచన అందరికీ షాక్ ఇచ్చే విధంగా మారింది. అన్ని చోట్ల బ్యానర్లతో నిండిపోవడంతో ఇక ఆకాశం వైపు చూపు పడిందేమో కానీ ఏకంగా భారీ పోల్స్ కు భారీ బ్యానర్లతో తమ గుర్తింపును మరింత బదిలం చేసుకునేలా భారీ బ్యానర్లను అడ్వర్టైజ్ బోర్డులను ఏర్పాటు చేసి నేను తగ్గేదేలే అంటూ నిరూపించుకున్నారు. ఇక ఎక్కడ ఖాళీ స్థలం దొరికినా వదలకుండా అందుకు తగ్గట్టుగా మధ్యలో దూరిపై బ్యానర్లు వేయడంతో పాటు ఎక్కడ స్థలం కనిపించిన ఫ్లెక్సీలతో పాటు కటౌట్లు పెట్టి తాను ఉన్నానంటూ తెలియజేశారు. ఇక ప్రోటోకాల్ విషయానికి వస్తే నేను నాకు సపోర్టుగా ఉన్న నేతలు అన్నట్లుగా తెలిసేలా ఏర్పాట్లు చేసుకోగా ఇక అధికార హోదాలో పికెట్ వద్ద ఆయన హడావిడి కనిపించనుండగా అక్కడ మాత్రం భారీ బ్యానర్లను తాను ప్రాతినిధ్యం తెలిసేలా ఏర్పాటు చేసుకోగా తాము పదవిలో ఉన్నామని తెలిసేలా బ్యానర్లతో సందడి చేశారు.
నీకా నాకా హే నీ. మిగతా వారంతా పోటీ పడడం సర్వసాధారణం, కానీ యాక్టర్ డాక్టర్ మధ్య పోటీ మాత్రం ఇప్పుడు కంటోన్మెంట్ లో బ్యానర్ల యుద్ధాన్ని తలపించగా, మా బ్యానర్లతో మా చిత్రాలే ఉండాలంటూ నాటి నేస్తాలను ఇద్దరు పక్కకు పెట్టేసి తామేంటో నిరూపించుకోగా, ఇన్నాళ్ళకైనా వారి మధ్య మంట తగ్గుతుంది అనుకుంటే ఆ మంట చల్లారదు అన్నట్టుగానే అలానే అంతర్గతంగా కంటిన్యూ చేస్తుండడం విశేషం. నా రాజకీయ గురువు, నాకు అన్ని విధాలుగా సహాయ సహకారంగా నిలిచిన నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, డైనమిక్ నాయకుడు ముప్పిడి మధుకర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ, మీరు రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న వారు జనగామ నరసింహరావు, సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్. కంటోన్మెంట్ పికెట్ పార్క్ లో ఈ నెల 17న భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ, పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారికి, కేంద్ర మంత్రివర్యులు గాంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారికి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణలో పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీ అగ్రనాయకులకు ఘనస్వాగతం పలుకుదాం. బాణుక నర్మదా మల్లికార్జున్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు. విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి హైదరాబాద్ కు విచ్చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు బీజేపీ రాష్ట్ర నాయకులు ఘన స్వాగతం పలికారు. రేపు ఉదయం ప్యారెడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవ వేడుకలతో పాటు కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్నాథ్ సింగ్ పాల్గొననున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ ను రాజ్నాథ్ సింగ్ కు పరిచయం చేశారు. కంటోన్మెంట్ నామినేటెడ్ పదవి బానుక నర్మదా మల్లికార్జున్ కు కేటాయించడం జరిగిందని రాజ్నాథ్ సింగ్ కు ఎంపీ ఈటల రాజేందర్ చెప్పడంతో, నామినేటెడ్ పదవి కొరకు గట్టిగా ప్రయత్నించింది వీరి కోసమేనంటూ రాజ్నాథ్ సింగ్ ఎంపీ ఈటల రాజేందర్ ను చమత్కరించారు. బానుక మల్లికార్జున్ రాజ్నాథ్ సింగ్ ను శాల్వతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. డైనమిక్ నాయకుడు, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం, అందరి మంచి కోరుకునే నేత, కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ, మీరు మాలాంటి ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిదాయకం. శేఖర్ ముద్రాస్, శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన మాజీ ధర్మకర్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. తెలంగాణ విమోచన దినోత్సవ రిహార్సల్స్ అదిరిపోయాయి. బుధవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల రిహార్సల్స్ ను మంగళవారం నిర్వహించారు. పలు శాఖల సిబ్బంది నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకునేలా కొనసాగింది. బీజేపీ రక్షణ శాఖ మంత్రితో పాటు కేంద్ర మంత్రులు పరేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పగడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తూ హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ను ముస్తాబు చేశారు. ఆకట్టుకున్న రిహార్సల్స్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 17వ తేదీ బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు బీజేపీ అగ్రనాయకులు పరేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రితో పాటు కేంద్ర మంత్రులు హాజరవుతుండటంతో పరేడ్ గ్రౌండ్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ బలగాలు గ్రౌండ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్ లో పలు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి గల కారణాలు ఏమిటి? రజకార్ల చేతిలో పోరాట యోధులు ఏ విధంగా ప్రాణాలు విడిచారు? హైదరాబాద్ నుండి రజకార్లను తరిమికొట్టిన సన్నివేశాలతో పాటు అంశాలను తెలియజేస్తూ స్టాల్స్ నెలకొల్పారు. బుధవారం జరిగే కార్యక్రమానికి బీజేపీ అగ్రనాయకులతో పాటు అతిరథ మహారాజులు హాజరు కావడంతో పరేడ్ గ్రౌండ్ ను కాషాయమయంగా తీర్చిదిద్దారు. అతిథులు పాల్గొనే ప్రాంగణంతో పాటు గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సెట్టింగ్లు, ఇతర స్టాల్స్ ఎటు చూసినా కాషాయ రంగులతో కూడిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
బుధవారం జరిగే కార్యక్రమానికి సంబంధించి మంగళవారం పలు శాఖల అధికారులు రిహార్సల్స్ చేపట్టారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలియపరిచేలా కళాకారుల ప్రదర్శనలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు, ఆటపాటల మధ్య రిహార్సల్స్ కొనసాగాయి. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన రిహార్సల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాదస్వర బృందం సభ్యులు చేసిన ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. स्वागत है, अभिनंदन करें इन सभी रणबांकुरों। परेड का तीसरा दस्ता బుధవారం ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొననున్నారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో పటిష్టమైన బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహిస్తూ వస్తుంది. కంటోన్మెంట్ పికెట్ పార్క్ లో భారతరత్న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ, పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారికి, కేంద్ర మంత్రులు గంగాపురం కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈట్ల రాజేంద్ర గారికి, బీజేపీ అగ్ర నాయకులకు, పార్టీ శ్రేణులకు స్వాగతం, సుస్వాగతం. అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. బానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు. ఏమాత్రం గర్వం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉంటూ నేటి తరం నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్న కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, నర్సింగ్రావు, పరమేష్, బాలరాజు, శ్రీనివాస్, రామ్మోహన్, పద్మజ, ఎక్స్ అఫిషియో మెంబర్ రాజేశ్వరి శర్మ. మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేత సిరిమిల్లి వరలక్ష్మికి అదృష్టం కలిసి వచ్చింది. ఎటువంటి ప్రయత్నం చేయకుండానే ఆ భగవంతునికి సేవ చేసుకునే భాగ్యం కలిగింది. వరంగల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయ ధర్మకర్తగా వరలక్ష్మికి నామినేట్ పదవి దక్కింది. దేవాదాయ అధికారుల సమక్షంలో వరలక్ష్మి ధర్మకర్తగా పదవి బాధ్యతలను చేపట్టారు. మోండా డివిజన్ నుండి కాంగ్రెస్ సీట్ను ఆశిస్తున్న వరలక్ష్మికి వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయంలో ధర్మకర్తగా అవకాశం దక్కడం ఏంటని పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వరలక్ష్మికి పదవి రావడానికి ఎవరు సహాయం చేశారు, ఎలా వచ్చిందంటూ కంటోన్మెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు. ప్రఖ్యాతగాంచిన దేవాలయానికి ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టిన వరలక్ష్మికి పలువురు అభినందనలు తెలిపారు. అయితే వరలక్ష్మి తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పర్సా సర్వేష్ యాదవ్ తమ ఇంటి ఇలవేల్పు అయిన మల్లికార్జున స్వామి వీరభక్తుడు. ఆలయ అభివృద్ధి కొరకు సర్వేష్ తన శక్తి వంచన మేరకు సహాయం చేస్తూ వస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి సర్వేష్ యాదవ్ ఎంతగానో కృషి చేశారు. ఆలయం చుట్టూ ఇనుప గ్రిల్స్ నిర్మాణం సైతం చేపట్టేందుకు ముందుకు వచ్చారు. సర్వేష్ యాదవ్ కుమార్తె సిరిమిల్లి వరలక్ష్మి యాదవ్ కు ట్రస్ట్ బోర్డులో అవకాశాన్ని అక్కడ నాయకులు కల్పించారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన వరలక్ష్మి వరంగల్ ప్రసిద్ధిగాంచిన ఐనవోల్ మల్లికార్జున స్వామి దేవాలయ ధర్మకర్తగా ఆ స్వామివారి సేవకు సిద్ధమయ్యారు. తనకు ఆ భగవంతుడు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తండ్రి బాటలు నడుస్తూ ఆలయ అభివృద్ధి కొరకు కృషి చేయనున్నట్లు వరలక్ష్మి మధుసూదన్ దంపతులు తెలిపారు. శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నిర్మాణాన్ని చేసుకుని ఆ నిర్మాణమైనటువంటి ఆలయంలో దివ్యమైనటువంటి విగ్రహములను, యంత్రములను ప్రతిష్ఠి అన్ని చోట్ల ఆ బుజ్జగణపయ్య నవరాత్రుల పూజలు అందుకుంటాడు. కానీ ఆ ఆలయంలో మాత్రం 21 రోజులు పూజలు అందుకున్న అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అది కూడా మట్టి గణపతిని ప్రతిష్ఠించి ప్రతిరోజు నిష్ఠగా పూజలు నిర్వహించి నేడు నిమజ్జన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని శివ పంచాయత హనుమాన్ దేవాలయంలో కొలువు తీరిన గణపయ్య నేడు నిమజ్జనమయ్యారు. నవరాత్రులు పూర్తయినప్పటికీ వారి సాంప్రదాయం ప్రకారం 21 రోజుల పాటు గణపయ్యకు పూజలు నిర్వహించారు. నేడు ఆలయ ప్రాంగణంలోనే గణపయ్య మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యుల ఆహ్వానంతో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా నిమజ్జనం సిద్ధమైన గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకుల సన్మానాలను అందుకున్న తర్వాత నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సాయిబాబా యాదవ్, విజయ్, సురేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి తెలంగాణ ప్రజలందరికీ ఆహ్వానం. ముఖ్య అతిథి కేంద్ర రక్షణ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు.
విశిష్ట అతిథి కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ గజేంద్ర సింగ్ షేకావత్ గారు. విశిష్ట అతిథి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు. విశిష్ట అతిథి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ గారు. వేదిక సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్. తేదీ సెప్టెంబర్ 17, 2025. సమయం ఉదయం 8 గంటలకు. పెట్టడం తప్ప సహాయం అడగడం తెలియని నాయకుడు అతను. మంచి పరిచయాలున్నప్పటికీ తనకిది కావాలని ఎవరిని అడగని నేత అతను. సీనియార్టీకి మారుపేరుగా నిలిచినా ఏ పదవిని అనుభవించని నేత అతను. ఎంతో మందికి ఎమ్మెల్యేగా గెలుపు కొరకం పనిచేసిన అనుభవం ఆ నాయకుడిది. అందరి నోట ఆయన మాటగా నిలిచినప్పటికీ పేరు తప్ప పదవులు అనుభవించని నాయకుడిగానే నిలిచారు. ఎమ్మెల్యే కావాలన్న ఆశయాన్ని సైతం పక్కన పెట్టి తనను నమ్ముకున్న వారి కోసం ముందుండి పనిచేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్న నేత అతను. కంటోన్మెంట్ లో సీనియర్ నాయకుడిగా ఉన్న ముప్పిడి మధుకర్ జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మచ్చలేని నాయకులుగా ఉన్నవారు కొందరు మాత్రమే. అందులో ముప్పిడి మధుకర్ ఒకరు. తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ఎమ్మెల్యేలతో పనిచేసిన అనుభవాన్ని గడించినప్పటికీ ఏనాడు కూడా చెయ్యి చాచని నేతగా గుర్తింపును ముప్పిడి మధుకర్ తెచ్చుకోగలిగారు. నియోజకవర్గంలో సైతం మంచి పేరును గడించి సేవా తత్పరుడుగా పేరు గడించారు. ఎమ్మెల్యేలకు సన్నిహితుడుగా ఉంటూ పలు సలహాలు సూచనలు అందిస్తూ వచ్చిన ముప్పిడి మధుకర్ వివాదరహితుడుగా పేరు గడించారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లి ప్రాంతానికి చెందిన ముప్పిడి మధుకర్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైంది. దివంగత మాజీ ఎమ్మెల్యే జి సాయన్నకు సన్నిహితుడిగా ముప్పిడి మధుకర్ కొనసాగారు. పలు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తూ సాయన్న గెలుపులో కీలక పాత్ర పోషించారు. 5 సార్లు సాయన్న ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ ఏనాడు తనకు ఫలానా పదవి కావాలని అడగలేదు. సాదాసీదాగా ఉంటూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అడిగిన వారికి కాదనకుండా సహాయం అందించే నాయకుడిగా పేరు ప్రఖ్యాతులను ముప్పిడి మధుకర్ సంపాదించుకోగలిగారు. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విజయానికి పనిచేసిన అనుభవం ముప్పిడి మధుకర్కు ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం టీడీపీలో కొనసాగిన సమయంలో ఇద్దరి మధ్య మంచి పరిచయాలున్నాయి. నేటికి మధుకర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు పెట్టి పిలిచేంతగా గుర్తింపును ముప్పిడి మధుకర్ తెచ్చుకోగలిగారు. సాయన్న మరణం అనంతరం ఆయన కుమార్తె లాస్యానంత గెలుపు కొరకు సైతం ముప్పిడి మధుకర్ పనిచేశారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి శ్రీ గణేష్ విజయం కొరకు అహర్నిశలు కృషి చేశారు. శ్రీ గణేష్ సైతం ముప్పిడి మధుకర్కు సరైన గుర్తింపునిస్తూ బోయినపల్లి ప్రాంతంలో బాధ్యతలను అప్పగించారు. దీంతో తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తూ ఎమ్మెల్యే గెలుపు కొరకు పాటుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ అనేక కార్యక్రమాల్లో ముందు వరుసలో పాల్గొంటూ వస్తున్నారు. ముప్పిడి మధుకర్ రాజకీయంగా ఎదగాలనే పట్టుదల ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం అనుకూలించలేదు. ఎమ్మెల్యే కావాలన్న ఆశయం ఉన్నప్పటికీ కాలం కలిసి రాలేదు. ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యేల గెలుపు కొరకు పనిచేసన్న సంతోషం మాత్రం ఆయనది. కీలకమైన నాయకుడిగా ఉన్నప్పటికీ నేటి వరకు కూడా ముప్పిడి మధుకర్ ఏ ప్రభుత్వ హయాంలో కూడా నామినేటెడ్ పదవిని దక్కించుకోలేకపోయారు. తనకు ఫలానా పదవి కావాలని నియోజకవర్గ ఎమ్మెల్యేను అడగకపోవడంతో ఆయన మనసులో ఉన్న కోరికను నాయకులు గుర్తించలేకపోయారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు పార్టీ కొరకు పనిచేసే కష్టాన్ని గుర్తించి సరైన ప్రాధాన్యత కల్పించకపోతారా అనే ఆలోచనతో ముప్పిడి మధుకర్ ఉన్నారే తప్ప తనకు ఫలానా పదవి కావాలంటూ పైరవీలు చేసుకోకపోవడంతో కంటోన్మెంట్ కు సీనియర్ నాయకుడుగానే ముప్పిడి మధుకర్ నిలిచిపోయారు. ముప్పిడి మధుకర్తో పాటు రాజకీయంగా ఎదిగిన ఎంతో మంది నాయకులు కోట్లకు పడగలెత్తినప్పటికీ ముప్పిడి మధుకర్ మాత్రం అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారన్నట్లుగా ఉండిపోయారు. ఏ కార్యక్రమం వచ్చినా ముందు వరుసలో ఉండి ఖర్చు పెడుతూ అడిగిన వారికి కాదనకుండా సహాయం అందిస్తుండటంతో ముప్పిడి మధుకర్ మంచి నాయకుడని పేరును మాత్రం సంపాదించుకోగలిగారు. క్రమశిక్షణతో పనిచేసే నాయకులు కొందరు మాత్రమే ఉంటారు. నేటి రోజుల్లో డబ్బు ఖర్చు పెడితే తమకేంటి లాభం అనే ఆలోచన చేసే నాయకులే ఎంతో మంది ఉన్నారు. ముప్పిడి మధుకర్ మాత్రం తనను ఎవరైనా సహాయం అడిగితే కాదనకుండా సహాయం చేయడం అలవాటుగా మారిపోయింది. ఇక ఇదే అదనుగా భావించిన మరికొంతమంది నాయకులైతే ముప్పిడి మధుకర్ను వాడుకున్న వారికి వాడుకున్నంత అన్న చందాన వాడిస్తున్నారు. ముప్పిడి మధుకర్ సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు ఏదైనా నామినేటెడ్ పదవుల్లో నియమించేందుకు కృషి చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హయాంలోనైనా ముప్పిడి మధుకర్కు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. అందరి మంచి కొరకు పరితపించే నాయకుడు, కష్ట సుఖాల్లో ముందుండి సహాయం అందించే మనస్తత్వం కలిగిన నేత, నలుగురికి సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న మా అందరి నాయకుడు ముప్పిడి మధుకర్ అంకుల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ బ్రదర్ యోసేన, బోయిన్పల్లి. కంటోన్మెంట్ 8వ వార్డులో బోర్డు నామినేటెడ్ సభ్యులు భారక నర్మదా మల్లికార్జున్ ఇచ్చిన బాట ప్రకారం అభివృద్ధి పనులు నిర్వహించి వార్డు ప్రజల సన్మానాలను అందుకున్నారు.
కొద్ది రోజుల క్రితం 8వ వార్డు బొల్లారంలోని సర్దార్ బజార్ పెద్దమ్మ టెంపుల్లో పర్యటించారు. స్థానికంగా భూగర్భ డ్రైనేజీ సమస్య నెలకొందని బానిక నర్మదా మల్లికార్జున్ దృష్టికి బస్తీవాసులు తీసుకెళ్లారు. వారి సమస్యలు తెలుసుకున్న బానిక నర్మదా మల్లికార్జున్ ప్రత్యేక చొరవ తీసుకుని కంటోన్మెంట్ బోర్డు నుండి 13,50,000 రూపాయల నిధులను మంజూరు చేయించారు. మంగళవారం బొల్లారం సర్దార్ బజార్లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు బానిక నర్మదా మల్లికార్జున్ కు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ చేపించిన పనులే, ఏమున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులే. దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు. ఈ మేడం డ్రైనేళ్లు గాని, రోడ్లు గాని, లైట్లు గాని, ఇప్పుడు ఏమున్నా కంటోన్మెంట్ సమస్యకు మొత్తం 8 వార్డులకు ఒక డివిజన్ కు మొత్తం అమ్మనే ప్రెసిడెంట్ అంటే నామినేటెడ్ మెంబర్. గత 10 సంవత్సరాలుగా కాని పనులు తన హయాంలో నిర్వహించడం జరుగుతుందని బానిక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. ప్రజాప్రతినిధిగా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడమే తన ముందున్న లక్ష్యమని బానిక నర్మదా మల్లికార్జున్ వెల్లడించారు. ఎంపీ ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ల సహకారంతో అభివృద్ధి పనులను శరవేగంగా నిర్వహించడం జరుగుతుందని బానిక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ 8వ వార్డు అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు ధనుంజయాచారి, జేవీ నర్సింగ్రావు, కిరణ్ కుమార్, జైనపల్లి శ్రీకాంత్లతో పాటు బస్తీవాసులు వినోద్, ప్రమోద్, హేమంత్ శెట్టి, కిషోర్, సంజయ్, స్వామి, రమేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. 11 లక్షలతో డ్రైనేజ్ లైన్ ఇనాగ్రేషన్ స్టార్ట్ చేసినాం కంటోన్మెంట్ బోర్డు నిధులతో. ఈ గల్లీ, ఈ పక్కన గల్లీ అయితే వీళ్ళకి వెనక సైడ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది అంటున్నారు. దానికి కానీ ఇప్పుడు పోయి మేము సీఓ గారితో మాట్లాడి సీఓ బడ్జెట్ ఉందన్నా కొంచెం బడ్జెట్ తెచ్చి ఆ వెనక సైడ్ కూడా చేయడానికి నేను చేస్తాను తెలియజేస్తాను. మోండా డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలనలో కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ బిజీ అయ్యారు. డివిజన్లో పలుచోట్ల లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు నాణ్యత లోపించకుండా పనులను పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు పలు సలహాలు, సూచనలు కొంత దీప్ నరేష్ చేశారు. రెజిమెంటల్ బజార్లో సీసీ రోడ్డు పనులను కొంత దీప్ నరేష్ మంగళవారం పరిశీలించారు. అనంతరం గురుద్వార్ వద్ద జరుగుతున్న స్టామ్ వాటర్ డ్రైన్ పనులను కొంత దీప్ నరేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కు పలు సలహాలు, సూచనలు అందజేశారు. గండిమైసమ్మ దేవాలయం వద్ద కలుషిత నీటి సమస్య నెలకొందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి కొంత దీప్ నరేష్ తీసుకెళ్లారు. వారితో కలిసి పర్యటించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా కలుషిత నీటి సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మోండా డివిజన్ బీజేపీ అధ్యక్షుడు జిత్తు, జనరల్ సెక్రటరీ నరేందర్, వైస్ ప్రెసిడెంట్ రమేష్, యువమోర్చా అధ్యక్షుడు సాయి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాహుల్ యాదవ్లతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి తెలంగాణ ప్రజలందరికీ ఆహ్వానం. ముఖ్య అతిథి కేంద్ర రక్షణ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు. విశిష్ట అతిథి కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు. విశిష్ట అతిథి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు. విశిష్ట అతిథి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ గారు. వేదిక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, తేదీ సెప్టెంబర్ 17, 2025. సమయం ఉదయం 8 గంటలకు. అన్ని చోట్ల ఆ బుజ్జగనపయ్య నవరాత్రుల పూజలు అందుకుంటాడు. కానీ ఆ ఆలయంలో మాత్రం 21 రోజులు పూజలు అందుకున్న అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అది కూడా మట్టి గణపతిని ప్రతిష్ఠించి ప్రతిరోజు నిష్ఠగా పూజలు నిర్వహించి నేడు నిమజ్జన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని శివ పంచాయత హనుమాన్ దేవాలయంలో కొలువు తీరిన గణపయ్య నేడు నిమజ్జనమయ్యారు. నవరాత్రులు పూర్తయినప్పటికీ వారి సాంప్రదాయం ప్రకారం 21 రోజుల పాటు గణపయ్యకు పూజలు నిర్వహించారు. నేడు ఆలయ ప్రాంగణంలోనే గణపయ్య మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యుల ఆహ్వానంతో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా నిమజ్జనం సిద్ధమైన గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకుల సన్మానాలను అందుకున్న తర్వాత నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సాయిబాబా, యాదవ్, విజయ్, సురేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
జాతీయ భాష హిందీ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో ఒకటైన సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రణధీర్ రెడ్డి పాల్గొని విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని చూస్తూ సంతోషించారు. సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో హిందీ దివస్ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపారు. విద్యార్థులు హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగాలు, కవితలు, పాటలతో చేసిన సందడి అంతా ఇంతా కాదు. స్క్రిప్టులను ప్రదర్శిస్తూ వారిలో ఉన్న ప్రతిభను చాటి చెప్పారు. జాతీయ హిందీ భాష గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. హిందీ భాష పట్ల గౌరవం, ప్రేమను ప్రేరేపించేలా కార్యక్రమాన్ని రూపొందించడం పట్ల ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రణధీర్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ సందర్శించారు. కౌసర్ మసీద్, ఏకశిల మెడికల్ హాల్, అంబర్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ డీఈ తిరుపతి ఏఈ లావణ్యతో కలిసి పర్యటించిన కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. బౌద్ధనగర్లో ఓ ఇల్లు ధ్వంసం కావడంతో వారిని బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాబా, రేణుక, మంజులతో పాటు పలువురు పాల్గొన్నారు. పోస్టాఫీసులో ఉన్న పథకాలపై అవగాహన కల్పిస్తూ మోండా డివిజన్లో తపాలా శాఖ ఉద్యోగులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీ కార్యక్రమంలో భాగంగా పోస్టాఫీస్ సిబ్బంది పలు పథకాలను డివిజన్ ప్రజలకు తెలియజేశారు. పోస్టాఫీసులో అనేక పథకాలు ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భద్రతకు మారుపేరుగా పోస్టాఫీస్ నిలిచిందన్నారు. మోండా డివిజన్ టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ యాదవ్ పాల్గొని స్థానిక ప్రజలకు పోస్టాఫీస్ పథకాలపై అవగాహన కల్పించారు. తమ ప్రభుత్వం తమ నిధులు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను వెంటబెట్టుకుని మోండా డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తూ పలు సలహాలు, సూచనలు అందజేశారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని నెంబర్ 1 స్కూల్ వద్ద జరుగుతున్న సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిరుబోయిన బద్రీనాథ్ యాదవ్ మంగళవారం సందర్శించారు. ఇటీవలనే ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవతో సీసీ రోడ్డు పనులు చేపట్టడం జరిగిందని, పనుల్లో నాణ్యత లోపించకుండా పరిశీలించడం జరుగుతుందని చిరుబోయిన బద్రీనాథ్ యాదవ్ తెలిపారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ ప్రాంతం గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో స్థానిక ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్డీ నగేష్ యాదవ్ ప్రత్యేక దృష్టి పెట్టి ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం జీహెచ్ఎంసీ సిబ్బంది టిప్పర్ల ద్వారా మట్టిని తీసుకొచ్చి గుంతలను పూడ్చారు. స్థానికంగా జరుగుతున్న పనులను ఆర్డీ నగేష్ యాదవ్ పరిశీలించారు. ప్రతిరోజు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలు రోగాల బారిన పడకుండా కష్టపడుతున్న పారిశుద్ధ కార్మికుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ అన్నారు. పారిశుద్ధ కార్మికులను ప్రతి ఒక్కరు గౌరవించుకోవాలని ఆమె సూచించారు. డివిజన్ ప్రజలు సైతం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకు సేఫ్టీ కిట్లను లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ మంగళవారం అందజేశారు. చెత్తరహిత ప్రాంతంగా తీర్చిదిద్ది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ కోరారు. పారిశుద్ధ కార్మికులు సేఫ్టీ కిట్లను ధరించి పనులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పలువురు పాల్గొన్నారు. మేధా స్కూల్లో డ్రగ్ కేసులో అలర్ట్ అయిన విద్యాశాఖ అధికారులు ఇక విద్యార్థులను పలు పాఠశాలలో అడ్మిట్ చేసే పనులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా స్కూల్కు వచ్చి పాత మేనేజ్మెంట్ కోసం ఎదురు చూడకుండా ప్రత్యేకంగా నోటీసును అక్కడ అతికించారు. చుట్టూ ఉన్న 5 పాఠశాలతో ఇప్పటికే చర్చలు జరిపిన విద్యాశాఖ అధికారులు వారు కోరుకున్న స్కూల్లో అడ్మిషన్లు ఇప్పించేందుకు సిద్ధం కాక ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఇదొక దురదృష్టకర సంఘటన అని, ఎవరైనా అడ్మిషన్ విషయంలో ఇబ్బంది ఉంటే వెంటనే ఎంఈఓను సంప్రదించాలంటూ నోటీసు బోర్డును ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ ఓల్డ్ బోయినపల్లిలో పలు కల్లు కాంపౌండ్లలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓల్డ్ బోయినపల్లిలోని కల్లు కాంపౌండ్తో పాటు పలు బార్లు, లిక్కర్ షాపుల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీ చేపట్టారు. స్టాక్ విషయాలు అడిగి తెలుసుకోవడంతో పాటు మద్యం విక్రయాలను పరిశీలించారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన లిక్కర్ మాత్రమే అందుబాటులో ఉందా లేక మరేమైనా దందా చేస్తున్నారా అన్న విషయాల్లో తనిఖీ చేశారు. ఇది రొటీన్ తనిఖీలేనంటూ ఎక్సైజ్ అధికారులు చెప్పుకురాగా మేధా స్కూల్లో ఆల్ఫోజోమ్ బయటపడిన తర్వాత అదే ప్రాంతంలో తనిఖీ చేయడం ఆసక్తిగా మారింది.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.